హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది కదండి. దాని రీజన్ నేను చెప్తానని ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఆ రీజన్ వచ్చేసి ఈ వీడియో మధ్యలోనే చెప్తానండి. అలాగే మేము అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అనుకోకుండా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉందండి. జాతరకి వెళ్తామని చెప్పాను కదా. కానీ ఇలా వెళ్ళాల్సి వస్తుందని మాత్రం మేమైతే అస్సలు అనుకోలేదు. ఆ రీజన్ కూడా మీకు చెప్తాను. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మా జంక్షన్లో 5 o'clockకి మార్నింగ్ ఫస్ట్ బస్ ఉంటుందండి అనకాపల్లికి. ఆ బస్ అయితే ఎక్కేసాము. ఎందుకంటే మేము అనకాపల్లి వెళ్ళి అక్కడ 8 o'clock ఒక ట్రైన్ ఉంది. అక్కడైతే ట్రైన్ అయితే ఎక్కుతాము. అనకాపల్లి స్టేషన్ చాలా బాగుంటుందండి. మనం ఎంటర్ అవ్వగానే మంచి బుద్ధుడి విగ్రహం అది భలే ఉంటుంది. దాని తర్వాత స్టేషన్ అంతా కూడా పెయింటింగ్స్ అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి చూడడానికి. అలాగే అనకాపల్లి బెల్లం అంటే ఫేమస్ అండి. మంచి టేస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ చెరుకు అది ఎక్కువ పండడం వల్ల అనకాపల్లి బెల్లం మంచి ఫేమస్. అలాగే ఇక్కడ చూసుకుంటే కొయ్య బొమ్మలు కూడా చాలా ఫేమస్ అండి. హైవేలో అక్కడ వెళ్తే పక్కన అమ్ముతారు. చాలా బాగుంటాయి. వీటి కోసం వైజాగ్లో అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది వెళ్తే. అలాగే ఈ బ్రిడ్జ్ వచ్చేసి శారదా బ్రిడ్జ్ అండి. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచే ట్రైన్ మీద ట్రావెల్ చేయాల్సి అయితే వస్తుంది. అలాగే మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ట్రైన్ ఎక్కుదామని చెప్పి. బావ అయితే టికెట్స్ తీసుకుంటున్నాడండి. అలాగే దేవ వచ్చేసి టిఫిన్లు అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. పిల్లలు ఈ లోపు స్టేషన్లో అయితే ఆడుకుంటూ ఉన్నారు. కరెక్ట్గా 7:50కి మా ట్రైన్ అండి. మధ్యాహ్నం 2 కల్లా అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళి అక్కడే భోంచేసేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అందుకే టిఫిన్లు మాత్రమే తీసుకుంటున్నామండి. ట్రైన్ ఒక 10-20 minutes అయితే లేట్గా వచ్చింది. స్టేషన్లోనే టిఫిన్స్ అయితే చేసేసాము. అలాగే ఇప్పుడు మేము కూర్చున్నది అయితే చాలా దూరం నుంచుని ట్రావెల్ చేసి వచ్చామండి. అస్సలు ట్రైన్ అయితే ఖాళీ లేదు. కాలు కలపడానికి కూడా లేదండి. 2.5 hours అలాగే నుంచుంటే అప్పుడు ప్లేస్లు అయితే ఖాళీ అయ్యాయండి. కాళ్ళు అయితే లాగేసాయి బాగా. అందుకే వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా చాలామందికి ప్లేస్లు అయితే దొరకలేదండి. చాలామంది నుంచునే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా. చాలా రష్గా అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదండి. అందుకే ట్రైన్స్ అన్నీ ఇలా ఫుల్ అయిపోయాయి. మాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా మేము రిజర్వేషన్ అలవాటు అయిపోయిందండి. ఇలా జనరల్లో చాలా కాలం అయిపోయింది వెళ్ళి. అందుకే అసలు చాలా ఇబ్బంది అయితే పడ్డాము. పిల్లలతో ఎత్తుకుని నుంచోడానికి కూడా ప్లేస్ లేకుండా ఇంత ఖాళీగా ఉన్నాం. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాము. మీకు తెలుసు కదండి, అప్పు అయితే నా దగ్గర అయితే అస్సలు ఉండడు. దేవ దగ్గరే ఉన్నాడు. పాపం తనకైతే చాలా కాళ్ళు లాగేసాయి వాడిని ఎత్తుకొని నుంచుని ప్రశాంతంగా. ఇప్పుడైతే కూర్చుని నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. పిల్లలు కూడా ట్రైన్ వెళ్తుందని అన్నీ చూస్తూ హ్యాపీగా బాయ్ చెప్తూ. చిన్నప్పుడు మేము కూడా అంతేనండి. కనిపించే ప్రతి దానికి కూడా బాయ్ చెప్తూ మా అక్క మేము ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. ట్రైన్ జర్నీ అంటే అదొక ఫీలే వేరు అసలు. అది కూడా మార్నింగ్ జర్నీ అంటే అన్నీ కనిపిస్తాయి కదండి. ఈ మధ్యన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈవినింగ్ జర్నీస్ ఎక్కువ చేస్తున్నాము. చాలా తర్వాత మార్నింగ్ జర్నీ చేస్తున్నాము. చాలా బాగుంది. జర్నీ అయితే ఇలా సాగుతూ ఉందండి. ఇప్పుడైతే రీజన్ చెప్తాను. ఆ రీజన్ వచ్చేసి మా మావయ్య అండి. మీరు మా వీడియోస్లో మా మావయ్యని చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. నిజంగా ఇది మాకు ఒక తట్టుకోలేని పెద్ద షాక్ అనమాట. మేమెవరం కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదండి. కానీ సడన్గా అయితే ఇలా జరిగిపోయింది. ఆయనకి హార్ట్ అటాక్ రావడం వల్ల ఆయన ఎక్స్పైర్ అయ్యారు ఈ మధ్యనే. మా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. మా అత్తయ్య లేకపోయినా వాళ్ళ పిల్లలకు కానీ మాకు కానీ ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారండి. మాకు మంచి గైడెన్స్ ఇస్తూ ఇప్పటివరకు అయితే మమ్మల్ని నడిపారు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే డ్రైవర్ లేని పడవలో ప్రయాణం చేస్తున్నట్టయితే అయిపోయిందండి. మా పిల్లలు అయితే అస్సలు మర్చిపోవట్లేదు. తాతయ్య తాతయ్య అని అడుగుతూనే ఉంటున్నారు. ఇంకా బాధగా ఉంటుందండి అలాంటప్పుడు. వీటి నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలా అని మేమైతే రోజు బాధపడుతూనే ఉన్నాము. ఇలా తల్లి తండ్రి లేదా ఎవరైనా చనిపోతే వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ అడుగు పెట్టేసి అక్కడ బట్టలు అయితే పెడతారండి. ఇదైతే హిందూ సంప్రదాయంలో ఒకటి. మా సైడ్ ఎలా ఉంటుందంటే చనిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసి నెలలోపు వాళ్ళకి బట్టలు అయితే పెట్టేసి అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళొస్తాము.
అలాగే మా మావయ్యకి కూడా అన్ని కార్యక్రమాలు చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. బావ వాళ్ళిద్దరూ అలాగే అమ్మమ్మ మేము కూడా వెళ్తున్నాము. మా చుట్టూ ఎంతమంది ఉన్నా మా మావయ్య లేని లోటైతే ఎవరూ తీర్చలేరండి. మా పిల్లలైతే అస్సలు వాళ్ళ తాతయ్యని వదిలి ఉండరు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ముగ్గురు కూడా వాళ్ళ తాతయ్యతో బైక్ మీద వెళ్ళడం, ఇంటి దగ్గర కానీ ఏం చేసినా తాతయ్య తాతయ్య వాళ్ళకి బాగా అలవాటైపోయారండి. అలాంటిది సడన్గా ఇలా లేరని తెలిసేటప్పటికి వాళ్ళు కూడా పాపం బాగాలేదు. పిల్లలు ముగ్గురికి కూడా వాళ్ళ తాతయ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా బెంగగా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే కొంచెమైనా రిఫ్రెష్ అవుతారని అయితే అనుకుంటున్నాము. వీడియోస్ అయితే ఆపేద్దామని అనుకున్నామండి. ఎలా ఏదో పనిలో పడితే కొంచెం డైవర్ట్ అవుతాము, ఆ బాధ నుంచి కొంచెం మర్చిపోతామనే చిన్న ఉపాయం అంతే. అస్సలు కానీ మర్చిపోలేకపోతున్నామండి, అస్సలు నమ్మలేకపోతున్నాము. ఆయన ఉన్నా లేకపోయినా మా వెంటే ఎప్పుడూ ఉంటారని, మమ్మల్ని ఎప్పుడూ పైనుంచి చూస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారని అయితే మేమైతే అనుకుంటున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకి వెళ్దామని చెప్పి మా అయ్య కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారండి. మేమంతా కూడా వెళ్తామని అన్నీ ప్యాక్ చేసుకున్నాక ఇలా అయితే జరిగింది. దానికైతే చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇలా వెళ్తామని అయితే అనుకోలేదు. చాలా బాధగా అయితే వెళ్తున్నామండి. మా మాయ లేని ప్రయాణం కూడా చేస్తున్నందుకు చాలా బాధగా అయితే ఉంది. ఇక అమ్మ వాళ్ళకి ఊరికి దగ్గరలో ఒక చిన్న స్టేషన్ అయితే ఉంటుందండి, వీరవాసరం అని చెప్పి. అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు ఒక 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఆ స్టేషన్ అయితే రానే వచ్చేసిందండి. భీమవరంలో మేము ఎప్పుడు భీమవరంలోనే ఎక్కుతాం కదండి. ఇది చాలా చిన్న స్టేషను. ఇక్కడ ప్యాసింజర్లు లాంటివి ఆగుతాయి, ఎక్స్ప్రెస్లు అవి ఆగవండి. ఈ ట్రైన్ ఆగుతుందని చెప్పి ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడ నుంచి 10 మినిట్స్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. టైం వచ్చేసి 2 దగ్గర అవుతుందండి. అప్పట్లో ఈ స్టేషన్ చాలా అంటే చాలా చిన్నగా ఉండేదండి. ఒక్క బిల్డింగ్ మాత్రమే ఉండి 2 పట్టాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎంత బాగా డెవలప్ చేసేసారో చూడండి. రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు, నిజంగా చాలా బాగా చేశారండి ఈ స్టేషన్ అయితే. అలాగే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. భోంచేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇది షూట్ చేస్తున్నాను. ఫ్రెష్ అయ్యామండి కొంచెం. ప్రయాణం చేసి చాలా చికాకుగా అయితే ఉంది. అమ్మ పెద్దమ్మ వీళ్ళంతా కూడా వంటలు అయితే చేస్తున్నారు. అలాగే రేపు ఈవినింగ్ ట్రైన్కే వెళ్ళిపోతాం మేము. భీమవరం వెళ్ళి ఎక్కాలండి. అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ ఇల్లు చూడడానికి ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు చాలా అంటే చాలా బాగుండేదండి. చుట్టూ చెట్లే ఉండేవి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ షెడ్లు అయితే కట్టేశారు. అప్పటి నుంచి ఒక్క చెట్టు కూడా లేదు. చుట్టూ కొబ్బరి చెట్లు, నారింజ చెట్టు, సన్నజాజంట్లు, మళ్ళీ ఇంకా చాలా రకాలండి అన్నీ ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు, ఇలా సిమెంట్ చేసేసారు మొత్తం. వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి వంటగదులు అయితే ఫ్రంట్ సైడ్కి కట్టేసి ఇలా మూసేసినట్టు అయిపోయిందండి. చూడడానికి ఒక హై స్కూల్ బిల్డింగ్లో అయితే ఉంది కదా, కలర్స్ కూడా. డాడీ వాళ్ళు 3 అన్నదమ్ములండి. అలాగే తాతయ్యకి అలాగా 4 గదులు అయితే ఉండేవి ఫస్ట్. ఇప్పుడు 4 ఇల్లుల కింద అయితే మారిపోయాయి. ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 3 గదుల కింద అయితే ఉంటుందండి. అమ్మ వాళ్ళు వచ్చేసి సెకండ్ పోర్షన్లో అయితే ఉంటున్నారు. చిన్న పెద్దమ్మ వాళ్ళు లేరండి, వాళ్ళైతే వేరే ఊరు అయితే వెళ్ళిపోయారు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లండి. కొంచెం చిరాగ్గా అయితే ఉంది. అమ్మ కూడా మా ఆయ చనిపోయిన దగ్గర నుంచి మా ఇంటి దగ్గరే ఉండిపోవడం వల్ల ఇల్లు అయితే ఇలా ఉందండి. మేమైతే మా వంతు ప్రయత్నంగా కొంచెం అయితే క్లీన్ అయితే చేసి వెళ్తున్నాము. అలాగే ఈయన మా తాతయ్య, మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఈ పక్కన ఉన్న అతను మా డాడీ వాళ్ళ నాన్నండి, అంటే మా తాతయ్య. అలాగే ఈ ఫొటోస్ వచ్చేసి మా మాయ, అలాగే మా చిన్నమాయ. మా అమ్మ వాళ్ళు పెళ్ళైన కొత్తలో తీసుకున్నప్పుడు ఫోటో అంటండి అది. చాలా సన్నగా అయితే ఉన్నారు అప్పుడు. మా ఇంట్లో నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి. నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక్కొక్కటి అన్నీ షూట్ చేసి ఒక్కొక్కటిగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే చాలా కంగారు అయిపోయిందండి. ఒక్కరోజే ఉండడం వల్ల ఏమీ చేయలేదు. ఈ పనులు చేయడం, అలాగే అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం క్లీన్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, వచ్చిన వాళ్ళందరినీ అందరూ పలకరించడానికి అయితే వచ్చారండి. వాళ్ళతోనే టైం అయితే సరిపోయింది. అలాగే ఈ ఫోటో వచ్చేసి మా ఫ్రెండ్ అయితే మాకు గిఫ్ట్ ఇచ్చింది. మా రిసెప్షన్ ఇక్కడే జరిగిందండి. పెళ్ళి అయితే విజయనగరంలోనే జరిగింది.
మా డాడీ అయితే రోజు దీపం అయితే పెట్టుకుంటారండి. అలాగే అమ్మ ఇలా చిన్నగా ఇల్లు అయితే సర్దుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరే కదా. అలాగే ఈ మధ్యలో వచ్చేసి స్టోర్ రూమ్లా చిన్నదైతే ఉంటుందండి. ఒకప్పుడైతే ఇదే అరుగు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అరుగే ఉండేది. అందరూ మా అరుగు మీద కూర్చునేవాళ్ళండి. చాలా చాలా గాలి అనిపించేది, సందడిగా ఉండేది. ఇప్పుడైతే ఇలాగా మూసేసినట్టయితే అయిపోయిందండి. అలాగే కిచెన్ అది కూడా కొంచెం చిరాగ్గా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి. చేస్తామండి అక్క నేను చేసేసి నైట్ ట్రైన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి. అలాగే మేము ఉన్నామని చెప్పి పెద్దక్క కూడా వచ్చిందండి. తనైతే మొత్తం వంటలు అవి అదనే చేసుకుంటుంది. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మా పెళ్ళికి వచ్చినాయేనండి. ఇంకా బస్తాడు గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అమ్మ ప్యాక్ చేసి మంచం కింద అయితే పెట్టి ఉంచేసింది. మేము పట్టుకెళ్ళడానికి కూడా మాకు ఖాళీ లేక ఎప్పుడు లగేజ్తోనే వస్తాం కదండి. అలాగే అమ్మమ్మ ఊర్లోకి చీరలు అయితే వచ్చాయి కదా. అమ్మమ్మ వచ్చిందని అమ్మమ్మకి ఒక చీర కొంటుందండి అమ్మ. ఈ పక్కనే శంకు పుష్పాల తీగ అయితే ఉందండి. ఇంకా చెట్లు అయితే ఉండేవి. అవన్నీ కూడా ఈ ఎండాకాలం అప్పుడే వచ్చేసింది కదండి, అవన్నీ చచ్చిపోయాయంట. ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయి. విత్తనాలు కూడా పట్టుకెళ్ళాలి మర్చిపోకుండా. అలాగే వెనక వైపు బాత్రూమ్ మీద మల్లెతీగ అయితే ఉంటుందండి. మల్లెపూలు టైంలో వస్తే చాలా మల్లెపూలు అయితే వస్తాయి. ఇప్పుడైతే ఉంది కానీ మల్లెపూలు అయితే ఇప్పుడు ఏమీ లేవు. ఇది సీజన్ కాదు కదండి. అలాగే ఈ జామ చెట్టు వచ్చేసి నా పెళ్ళైనప్పుడు వచ్చిందండి చిన్న మొక్క. ఇప్పుడు ఇంత అయితే పెరిగింది కానీ ఒక్క పిండి కూడా లేదు. చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు. అస్సలు ఖాళీ లేదండి. ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇలా ఒక్కరోజు ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో అనిపించింది. అమ్మ అయితే చాలా నీరసం పడిపోయిందండి. మేమైతే ఈ నైట్కే బయలుదేరిపోవాలి కదండి. ముందుగా భోజనం అది చేసేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఈ నైట్కే బయలుదేరిపోతున్నాము. అప్పు వాళ్ళు కూడా చాలా బాగా ఆడుకున్నారండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. తెలుసాక ఇదే ఫస్ట్ టైం రావడం, ఎప్పటి నుంచో రావట్లేదు. అలాగే నైట్ 12కి మేము భీమవరం స్టేషన్కి అయితే వచ్చేసామండి. టైం చూస్తున్నారు కదా, 12 అయితే అయింది. 1కి ట్రైన్ అయితే తీస్తారండి. ఇది జంక్షన్ స్టేషన్ అండి. పిల్లలైతే పడుకున్నారు. అప్పుకైతే అసలు బాగాలేదండి. అసలు ఈ ప్రయాణం జరుగుతుందో జరగదో అయితే అనుకున్నాము. వాడికి ఫుల్ వామిటింగ్స్ అలాగే మోషన్స్ కూడా అయిపోయాయి. వాటర్ చేంజ్ అవ్వడము లేకపోతే ఈ బిర్యానీ పడలేదో తెలియదు కానీ వాడికైతే అసలు బాగాలేదు. ప్రజెంట్ అయితే టానిక్స్ అవి పట్టాము. బాగానే ఉన్నాడు. అలాగే బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా బయలుదేరిపోయామండి. రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఫుల్ దోమలు అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, అందరూ దోమలు కొట్టుకుని అయితే ఉంటున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ తేనె పట్టినట్టు పట్టేస్తున్నాయి. పిల్లలకైతే ఒళ్ళంతా దొద్దుల్లా వచ్చేసాయండి ఈ దోమల వల్ల. అమ్మమ్మ నేను ఇసురుతూ కూర్చున్నాం పిల్లలకి. వాళ్ళైతే పడుకునే ఉన్నారు. ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. 1కి ఇక్కడ ఇంజిన్ చేంజ్ అవ్వడం వల్ల ఒక 1 అవర్ అయితే ఇక్కడ ఆపుతారు. 12కి ఇక్కడికి ట్రైన్ వస్తుంది జంక్షన్కి. అలాగే దీన్ని ఇంజిన్ చేంజ్ చేస్తారండి. అందుకే ఇక్కడ 1 అవర్ పాటు ఆగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా ఎక్కచ్చు అని చెప్పి ఈ ట్రైన్కి అయితే మేము బుక్ చేసుకుంటాం టికెట్స్. మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళినా మా కోసం మాయ అయితే వెయిట్ చేసేవారు ఇంటి దగ్గర. కానీ ఇప్పుడు ఆయన లేరండి. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ చాలా బాధ అయితే వస్తుంది. ఇక నుంచి మాకు గైడెన్స్ ఇవ్వడానికైనా మా పిల్లల్ని ఆడించడానికి వాళ్ళతో డ్యాన్స్లు అవి చేయడానికి ఎవ్వరూ ఉండరండి. ఈ విషయం అయితే మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాము. అసలు డైజెస్ట్ అవ్వట్లేదండి. అసలు నమ్మలేని నిజంగా ఒక కలలా అయితే ఇదంతా జరిగిపోయింది. ఎప్పుడు గ్యాస్ పెయిన్ అనే అనుకునే వాళ్ళం తప్ప ఇది ఇంత సీరియస్ అవుతుందని అయితే మేమైతే అస్సలు అనుకోలేదు. ఇక నుంచి మాకు మేమే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎంత త్వరగా ఈ విషయాన్ని అయితే మేము డైజెస్ట్ చేసుకొని ముందుకు వెళ్తామని అయితే అనుకుంటున్నాము. మా మావయ్య ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఇంత త్వరగా వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తామని అయితే అస్సలు అనుకోలేదండి. అత్తయ్య చనిపోయిన 11 సంవత్సరాలకి మావయ్య కూడా ఇలా ఇవ్వడం మాకు చాలా బాధనైతే ఇస్తుంది. వీడియో చేస్తున్నాను కానీ ఇది వాయిస్ ఇస్తుంటేనే చాలా ఎమోషనల్గా ఉందండి. ఇక ఎక్కువ డీటెయిల్గా చెప్పాలనుకున్నాను కానీ ఇంకా దీని గురించి మాట్లాడడం అస్సలు నా వల్ల అయితే అవ్వట్లేదు.
మా మావయ్య గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుందండి. ఇది నిజంగా మేము మర్చిపోలేకపోతున్నాము. ఇలా వీడియోస్ చేస్తూ ఏదో ఒకటి పని చేస్తూ ఉంటే కొంచెం మర్చిపోతామని అయితే ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. మమ్మల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇక నుంచి మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అయితే మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే అండి, బాయ్.